ప్రైజ్ లార్డ్. ప్రభునామానందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు గొప్పవాడు, ఆయన అనంతుడు, శాశ్వతమైన వాడు. ఆయనను ఆరాధించే గొప్ప కృప, ఆయన గురించి తెలుసుకునేటువంటి గొప్ప అవకాశము దేవుడు మన జీవితాలలో అనుగ్రహించాడు. అందుకై ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినాన ఆదికాండము 6వ అధ్యాయములో మనం చూసినట్లయితే, తాను భూమి మీద నరులను సృజించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు సృష్టించినప్పుడు సకల జలరాశులు, సకల వృక్షములు, ఆయా జాతుల జంతువులను సమస్తమును తన నోటి మాట ద్వారా సృజించాడు. కావున బిడలారా, అన్ని మంచివైతే ఆయన పోలికగా ఉన్నటువంటి మానవులమైన మనం ఎలాగూ మంచిగా బ్రతకొట్టలేదు. ఆనాడు నోవాహు కాలములో జనులు ఎలా ఉన్నారంటే, వారు పాపముతో నిండిపోయిన వారై ఉన్నారు. అబద్ధము, మోసము, తద్వారా దేవునికి దూరమైపోయి, దేవుని ఆరాధించకుండగా, దేవుని స్తుతించకుండగా, దేవుని నామమును గణపరచకుండగా వారు శరీరేచ్ఛలను, కోరికలను నెరవేర్చుకుంటూ దేవునికి దూరమైపోయేటువంటి ఆ కాలంలో నోవాహును దేవుడు దృష్టించాడు. నోవాహు దేవునితో నడిచెను. ఎంతమంది ఈ లోకములో ఏ రీతిగా ఉన్నప్పటికీ నోవాహు దేవునితో నడిచెనను రాయబడి ఉంది. దేవుడు తనను పిలుస్తూ ఉన్నాడు. నీవే ఈ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా జీవిస్తున్నావని దేవుడే తన నోట నుండి నోవాహును మందలించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలరా, నోవాహు కుటుంబము దేవునితో నడిచెను. యజమానుడు, గృహంలో ఉన్నటువంటి యజమానుడు శరీర రీతిలో భయభక్తితో ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవించినట్లయితే తాను, తన కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుందనేటువంటి వాస్తవాన్ని దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే స్నేహితులారా, గృహంలో ఉన్న యజమానుడు దేవునికి దగ్గరగా ఉంటే ఆ గృహంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగానే ఉంటారు. అది ఒక దేవుని అందు నడవలసినటువంటి మార్గము. అందుకే ఇక్కడ నోవాహును మొదటిగా దృష్టించి నోవాహుతో మాట్లాడుతున్నాడు. నీవు సితిసారపు రాణుతో ఒక పడవను చేయాలి. ఆ నావ ఎలా ఉండాలంటే 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండాలి అంటాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే తనకు క్రమాన్ని చెప్పాడో ఆ క్రమాన్ని చూచా తప్పకుండా నోవాహు పాటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగానే నోవాహు దేవుని ఉగ్రత నోవాహుకు తెలియపరచబడింది. దేవుడు తెలియపరుస్తున్నాడు నోవాహుతో, నేను ఈ ప్రజలను జల ప్రళయము ద్వారా నేను నశింపజేయుచున్నాను అంటాడు. ఆ ప్రకటన ఎప్పుడైతే నోవాహు విన్నాడో, తన కుటుంబ రక్షణ కొరకు దేవుడు తెలియపరిచినట్టుగా పడవను లేక ఓడను తయారు చేసుకుంటున్నాడు. ఆ రీతిగానే ప్రియబిడలరా, తాను ఖాళీగా ఉండకుండా ఆయా ప్రాంతాలలో నీతిని ప్రకటిస్తున్నాడు. ఆ దినాల్లో ప్రజలందరూ దేవునికి వ్యతిరేకస్తులుగాను, దేవునికి దూరస్తులుగాను, యథార్థతను కోల్పోయి, నీతిని కోల్పోయి, భక్తిని కోల్పోయి, వారు శరీర కోరికలను నెరవేర్చుకుంటూ దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి ఆ దినాల్లో నోవాహు తెలియపరుస్తున్నాడు ఏంటంటే, దేవుడు ఇదిగో ఉగ్రత మీ మీదికి రాబోతుంది. దేవుడు నాకు తెలియపరిచాడు. మీరు తప్పించుకోవాలంటే నీతిగా, యథార్థంగా, పవిత్రంగా దేవునికి దగ్గరగా జీవించండి అని వారిని నోవాహు 120 సంవత్సరాలు ఆ నీతిని ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులరా, దేవుని బిడలరా, మన జీవితాల్లో కూడా మనం లోకములో జీవిస్తున్నాం. మన చుట్టూరా ఉన్న ప్రజలందరూ కూడా ఆయా సందర్భాల్లో, ఆయా సమయాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించేవారుగా మనకు కనబడుతూ ఉంటారు. లేక క్రియల్లో కావచ్చు, తలంపుల్లో కావచ్చు, వారి నోటి మాటల ద్వారా దేవునికి దూరమైపోతుంటారు. మనం ఏదైనా వారికి తెలియపరచాలంటే భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు అప్పగించింది ఏంటంటే, వారిని మనము దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి, ఆ ప్రేమ
వారికి బోధించాలి. దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనములో దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. కాబట్టి దేవుని ప్రేమ మన పట్ల ఉన్నట్లయితే నోవాహు ఎలా అయితే తెలుసుకున్నాడో, నోవాహుతో దేవుడు ఎలా అయితే మాట్లాడాలో, ఆ మాట్లాడిన దేవుని ప్రకటించడానికి ఇదిగో మీరు నశించిపోతున్నారు, మీకు ఉగ్రత రాబోతుంది కావున మీ జీవితాలలో దేవుని వైపు ఒక్కసారి తిరగండి, దేవుని స్మరించండి, ప్రార్థించండి, లేక నాతో కూడా ఏకీభవించి ఆత్మీయంగా పరిశుద్ధంగా దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడండి అంటే ఆనాడు చాలామంది నోవాహును ఎగతాళి చేసిన వారుగా కూడా ఉండొచ్చు. ప్రియ స్నేహితులారా, మనం కూడా ఈ లోకములో జన్మించక మునుపు ఈ లోకం ఉందని వాస్తవము మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఈ ఉన్నటువంటి సంగతి మనకు తెలియకుండానే మనం జన్మించాము, ఈ లోకములో ఇక్కడ జీవిస్తున్నాం. అలాగే పరలోకం అంటూ ఉంది అని లేఖనము తెలియపరుస్తుంది. కాబట్టి అదే విషయంలో మన నమ్మకంగా దేవునికి దగ్గరగా ఉంటే పరలోకం పోతాం, పరలోకములో మనము జీవించడానికి ఇష్టపడతాం. ఆ రీతిగానే ఇక్కడ బయలుపరచబడుతుంది పరలోకం ఉందని దేవుని వాక్యము ద్వారా. కానీ తల్లి గర్భములో మనం జన్మింపక మునుపు ఈ భూలోకమునందని వాస్తవాన్ని మనకైతే ఎవరు చెప్పలేదు, ఎవరు తెలియపరచలేదు. కాబట్టి మనము ధన్యులము. ఎందుకంటే పరలోకము అంటూ ఒకటి ఉందని, ఈ భూలోకము శాశ్వతమైనది కాదని, ఒక దినాన పరలోకం చేరవలసిన వారమై ఉంటున్నామని లేఖనము తెలియపరుస్తుంది. ఆ రీతిగానే మీరు నశించిపోతున్నారని నీతిని ప్రకటించాడు నోవాహు. 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను అంటాడు. ఏమంటాట? నోవాహు ఎవరి దృష్టి అందు కృప పొందాడంటే దేవుని దృష్టి అందు కృప పొందినవాడుగా ఉన్నాడు. అంటే ఆయన ప్రవర్తన, ఆయన భక్తి జీవితము, ఆయన దేవునితో నడుచుట ఎంతో గొప్ప భాగ్యముగా దేవునితో నడవటం అనే దాన్ని బట్టి మనం చూడగలం. ఎంతో గొప్ప భాగ్యం ఆయన కలిగించాడు దేవుడు. తనను, తన భార్యయు, తన 3 కుమారులను, తన 3 కోడళ్ళను, 8 మందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారి కొరకు రక్షణ అనే పడవను సిద్ధం చేసుకోవటానికి, రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకోవటానికి దేవుడు ఒక ప్రణాళిక వారి ముందు ఉంచాడు. అందుకై ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆ జలప్రలయం వచ్చిన తర్వాత ఆ ఓడ తేలిపోతుంది, ఆ ఓడ ప్రయాణము సాగిపోతుంది. జనులందరూ నాశనమైపోయారు, జనులందరూ మరణించారు. ప్రియ స్నేహితులరా, దేవుని బిడ్డలరా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి లోబడకుండగా, దేవుని ప్రార్థించకుండగా, దేవునితో నడవకుండగా నీ జీవితంలో, నా జీవితంలో మనము నష్టపోతున్నాం. ఏంటంటే పరలోక రాజ్యమును నష్టపోతున్నాం. వారు రక్షింపబడినటువంటి అవకాశము, రక్షింపబడుటకు అవకాశం ఉండినప్పటికీ వారు నిర్లక్ష్యము ద్వారా, వారి వ్యతిరేకత ద్వారా, లోకాన్ని ప్రేమించటం ద్వారా, లోకాశలకు లొంగిపోవట ద్వారా వారందరూ కూడా పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా తయారు చేయబడినటువంటి రక్షణ ఓడ దగ్గరికి జంతువులు, పక్షులు, సమస్త జీవులు పడవ యొద్దకు రాగలిగినాయి. ఎందుకంటే నోవాహు కొన్నిటిని మాత్రమే రాగలిగినాడు. కానీ నోవాహు పడవ యొద్దకే లేక ఓడ యొద్దకే సమస్త జీవులు, కానీ దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి సృష్టిని లోబడుతుంది. కానీ దేవుని పోలికగా ఉన్న మనము దేవునికి లోబడకుండగా, దేవుని మాటను వినకుండగా, దేవుని చిత్తాన్ని మన పట్ల జరిగించుకోకుండగా మనము దేవునికి దూరమైపోతున్నాం. పడవ యొద్దకు సమస్త జీవులు రాగలిగినట్లు మనం కూడా సృష్టించబడిన మనము, ఆయన పోలికగా ఉన్న మనము దేవుని సన్నిధానానికి వచ్చినట్లయితే సమస్త విషయంలో
నీకు రక్షణను అనే పడవ సిద్ధంగా ఉంది. కాబట్టి సమస్త విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించగలిగిన సమర్థుడు ఆయన వద్దకు రా. ఆయన చిత్తం ఏంటో గ్రహించు. ఆయన చిత్తానికి నువ్వు మొదటిగా లోబడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుట నీవు అవలంబించుకున్నట్లయితే నీకు రక్షణ అనే పడవ సిద్ధంగా ఉంది. అదే పడవ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణము పునరుద్ధానము ద్వారా నీకు లభించబడుతుంది. ఆయన జననము మరణము పునరుద్ధానము ద్వారా మనము రక్షణ అనే పడవలో ఎక్కగలుగుతాం. ఆయనది విశ్వాసం ఉంచి ఆయనకు లోబడి నీ పాపాలు, నీ రహస్య పాపాలు ఒప్పుకున్నట్లయితే నిన్ను రక్షణ అనే పడవలోనికి ఎలా అయితే 8 మంది చేర్చబడారో ఆ రీతిగా ఈ సిలువ అనేటువంటి కార్యము ద్వారా, పునరుద్ధానము ద్వారా, పాపరహితుడైన దేవుడు పాపాన్ని జయించినటువంటి క్రీస్తు ద్వారా నీ పాపాలు తొలగించబడి రక్షణ అనే పడవలోనికి చేర్చబడి పరలోక రాజ్యమునకు వారసులుగా నిన్ను దేవుడు తీరుస్తాడు. దేవుడి మాటలు మనందరి వినికిలో దీవించునుగాక. ఆమేన్.